ఈరోజు దేవుని మాట యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము 25వ వచనం చూద్దాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది. దేవుడు ఏమంటున్నాడు? నీ క్రియలు ఎరుగుతాడంట. నీ క్రియల గురించి తెలుసు, నువ్వు ప్రేమించే విధానం తెలుసు, నీ విశ్వాసము అలాగే నీ సహనము మొదటి క్రియల కన్నా ఇప్పటిన్న క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. అయితే ఒక తప్పు ఒకటి ఉందంట. ఆ తప్పు ఏంటి? యెజబెలు అంటే ఏంటి? పాపము. ఆ పాపం ఏంటి? అబద్ధం ఆడటమే అవ్వచ్చు, అలాగే మనుషుల్ని విసిగించడం అయినా అవ్వచ్చు, మనుషుల్ని మాటల చేత ఇతరులని నొప్పి కలిగించడమే అవ్వచ్చు, ఏదైనా సరే లోపం. యెజబెలు అనగా లోపము, పాపము. ఇంకా చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆ ఒక్క లోపం వలన మనము అన్నీ బాగానే ఉన్నాయి, ఆ ఒక్క లోపము దేవునికి మనకి అడ్డుగా ఉన్నది. ఆ ఒక్క యెజబెలులో ప్రతి ఒక్కరిలో యెజబెలు అనేది దాగి ఉంది. అయితే దీన్ని మనం పూర్తిగా బయటికి పంపించివేయాలి. ఈ హృదయంలో ఉన్న యెజబెల్ని మనం ఏం చేయాలి? తరిమి కొట్టాలి. తరిమి కొట్టాలంటే ఎవరు తరిమి కొడతారు? నీ అంతటి నువ్వే తరిమి కొట్టాలి. నా అంతటికి నేనే దాన్ని తరిమి కొట్టాలి. ఎవరో హృదయంలో ఉన్న దాన్ని దూరంగా విసిరి కొట్టాలి. యెజబెల్ని ఎప్పుడైతే హృదయంలోంచి తీసివేస్తామో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనకి తెలియని యెజబెలు ఒకటి మనలో దాగి ఉందని దేవుడు చెప్తున్నాడు. దీని పూర్తిగా కోపం అనే యెజబెలు, ఇంకా చిరాకు, అలాగే సహనం లేకపోవడం, ఓర్పు లేకపోవడం, సాత్వికం, ప్రేమ, ఇవన్నీ ఒక్కోటి అవి కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క హృదయంలో ఈ యెజబెలుని పూర్తిగా దూరంగా తరిమివేస్తే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాము. 25వ వచనం చూద్దాం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఏం పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలంట. దేన్ని? ఆయన ఇచ్చిన రక్షణ. ఎంతోమంది ఈ యొక్క ఎన్నో బాధల్లో, ఈ యొక్క సమస్యల వలయంలో చిక్కుకొని ఎంతోమంది ఉన్నారు. మనం కూడా కరోనా వచ్చినప్పుడు సమస్యల వలయంలో చిక్కుకున్నాము. అయినప్పటికీ మన దేవుడు సజీవంగా ఉంచాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క గొప్ప రక్షణ నీకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. ఎంతోమంది ఈ స్థితిలో లేక బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. యెజబెలు ఈ హృదయంలో ఏ చిన్న లోపం ఉన్నా దాన్ని దూరంగా తరిమివేస్తే ఆయన యొక్క ఆశీర్వాదాలకు వారసులం అవుతాము. వారసుడివి, వారసురాలు అవుతాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము త్వరగా హృదయంలో ఉన్న ఈ యొక్క చిన్న చిన్న లోపాలు, ప్రతి ఒక్కరిలో ఏ లోపం ఉందో దాన్ని సరి చేసుకొని బయటికి పంపించి వేసి మరొకసారి అది రాకుండా చూసుకుందాం. దేవుని యొక్క కృప, విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు వచ్చే వరకు ఆయన వచ్చాడు, వెళ్ళాడు, మరలా రెండోసారి రానే ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చే వరకు మన హృదయాన్ని జాగ్రత్తగా, ఏ యెజబెలు మన హృదయంలోకి చొరబడకుండా జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి నాయన,
మమ్మల్ని ప్రభా నాయన నువ్వు సంఘానికి శిరస్సై ఉన్నావు తండ్రి. మేము ఎక్కడున్నప్పటికీ ఎచ్చడున్నప్పటికీ ప్రభా మమ్మల్ని అందరినీ ఒక సంఘంగా చేసావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నువ్వు మాతో మాట్లాడుతున్నావు ప్రభా తండ్రి. మాకు విశ్వాసం ఇచ్చావు, సహనం ఇచ్చావు, ఓర్పు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు అయ్యా. కానీ ఒక లోపం ఉందంటున్నావు ప్రభా తండ్రి. వీటిల్లో ఏది లేకపోయినప్పటికీ ప్రభా మాలో నింపండి అయ్యా. ఇంకా తెలిసి తెలియనివి ఏ లోపాలు హృదయంలో ఉన్నాయో తండ్రి ఒక్కటున్నా సరే దాన్ని తీసివేసి దూరంగా తరిమి కొట్టండి ప్రభా. కృపగల దేవా నీ పాదాల చెంతకు వచ్చావు, మమ్మల్ని క్షమించండి అయ్యా. నన్ను మమ్మల్ని కృపగల దేవా తండ్రి సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క హృదయంలో తండ్రి నాయన ఎప్పుడైతే లోపాన్ని తీసివేసి బయటికి తరిమి కొడతామో అప్పుడు ఈ ఆశీర్వాదాలు పొందుకోగలుగుతామని చెప్పావయ్యా తండ్రి. నేను వచ్చే వరకు ప్రభా జాగ్రత్తగా ఉండమన్నావు తండ్రి. అవును తండ్రి, మరలా నువ్వు వచ్చావు, మమ్మల్ని రక్షించావు ప్రభు, ఈ స్థితిలో ఉంచావు, మరలా వస్తున్నావయ్యా తండ్రి. నువ్వు వచ్చినప్పుడు ప్రభా నాయన తండ్రి మా హృదయం ప్రభా తెల్లని రాతి వలె ఉంచుకొనిలాగా నా సహాయం చేయండి అయ్యా. నీ సహాయం కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.